హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కార్యక్రమం కొనసాగుతోంది. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఒకరోజు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేపట్టారు. ఉదయం నుంచే లబ్ధిదారులకు ఎక్కడికక్కడ పెన్షన్లు అందజేస్తున్నారు సిబ్బంది. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉన్నా లెక్క చేయకుండా లబ్ధిదారులకు పెన్షన్లను అందిస్తూ ఉన్నారు. జోరు వాల్లో సైతం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అయితే జిల్లా పర్యటనలో మార్పు జరిగింది. పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ పర్యటన రద్దయింది. ఓర్వకల్లో పర్యటిస్తారు. అక్కడ ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేయనున్నారు చంద్రబాబు. తర్వాత స్థానికులతో చంద్రబాబు ముఖాముఖిగా మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం 4 గంటలకు కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు బయలుదేరతారు చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కార్యక్రమం కొనసాగుతుంది. మొత్తం 64,61,485 పెన్షన్ లబ్ధిదారులకు 2,729 కోట్లను పంపిణీకి కూటమి సర్కార్ చేపట్టింది. ఇప్పటి వరకు 33.76% మేర గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ చేపట్టారు. పెన్షన్ల పంపిణీలో శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాలు టాప్ 3లో నిలిచాయి. చివరి స్థానంలో అల్లూరు జిల్లా నిలిచింది. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఒకరోజు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేపట్టారు. ప్రకాశం జిల్లాలో తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. కనిగిరి మండలం కాసిరెడ్డి కాలనీలో వర్షంలోనే పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది. జోరు వానలో సైతం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. జిఎన్న వలసలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. పింఛన్లు పంపిణీ చేపట్టడంతో పాటుగా ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు మంత్రి శ్రీనివాస్.